హాయ్ ఆల్, వెల్కమ్ టు అను ట్రైన్స్ ఫర్ యూ ఛానల్. హాఫ్ అన్ అవర్లో నార్మల్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నార్మల్ బ్లౌజు అంచులు అనేవి చూపిస్తున్నట్లు మనకి ముందు సైడు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చులు అనేవి రాకుండా స్కేల్ తోటి ఇలా లైన్ డ్రా చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుకి మార్కింగ్ ఇచ్చుకొని ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ 14.5 ఇంచు ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చు కోసము షోల్డర్ దగ్గరికి మార్కింగ్ ఇచ్చుకొని నడుం లూజ్ వచ్చేసి 29 ఇంచెస్ని 4గా డివైడ్ చేసి వచ్చిన లెంత్ని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని డాట్ కోసం 1 ఇంచు 1.5 ఇంచు ఖర్చు కోసము లెంత్ ఎంత ఉందో బ్లౌజ్ లెంత్ ఇక్కడికి సైడ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇక్కడ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా బాక్స్ డ్రా చేసుకొని నెక్స్ట్ 2.1 ఇంచ్కి షోల్డర్ దగ్గర మార్కింగ్ ఇచ్చుకొని షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని షోల్డర్ దగ్గర ఎంత లెంత్ పెట్టామో అంత లెంత్ ఇక్కడ నుంచి పెట్టుకొని కరెక్ట్గా ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి. మార్కింగ్ ఇచ్చుకున్న తర్వాత 1.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 ఇంచ్ ఖర్చు షోల్డర్ దగ్గర ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచెస్ 35ని 4గా డివైడ్ చేసి వచ్చిన మెషర్మెంట్ని ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్ 16 ఇంచెస్ని 1/2గా డివైడ్ చేసి వచ్చిన లెంత్ని ఇక్కడ కొలుచుకోవాలి. 8 వచ్చింది చూపిస్తున్నట్లు కొలుచుకోవాలి. కరెక్ట్గా నాకు రాలేదు, కొంచెం అటు ఇటుగా వచ్చింది. నెక్స్ట్ పైకి ఇలాగా స్కేల్ తోటి డ్రా చేసుకొని మార్కింగ్ ఇచ్చుకొని ఆర్మ్ దగ్గర నెక్స్ట్ చెక్ చేస్తున్నాను. చెస్ట్ లూజు ఆర్మ్ లూజ్ అనేది ఒకటే లైన్లో రావాలి. చూపిస్తున్నట్లు మార్కింగ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ బ్యాక్ లెంత్ 4.2 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఖర్చు కోసము మార్కింగ్ ఇచ్చుకొని నెక్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచెస్ ఇక్కడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 3 ఇంచెస్కి డీప్ మార్కింగ్ ఇచ్చుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ కరెక్ట్గా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది నెక్ ఖర్చు కోసము, ఇది షోల్డర్ దగ్గర ఖర్చు. చూపిస్తున్నట్లు నెక్ అనేది ఇలా డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ కరెక్ట్ ఖర్చు ఎక్కడికైతే నెక్ అనేది కరెక్ట్గా వస్తుందో ఆ మార్కింగ్ అనేది ఇచ్చుకున్నాను. నెక్స్ట్ కట్ చేసేసుకొని నెక్స్ట్ డాట్ చూపిస్తున్నట్లు మార్కింగ్ దగ్గర నుంచి 1/2కి ఇలా ఫోల్డ్ చేసుకొని అక్కడ 1 ఇంచ్కి అటు సైడ్ ఇటు సైడ్కి మార్కింగ్ ఇచ్చుకొని ఇట్లా పట్టుకుంటే సెంటర్ కరెక్ట్గా షోల్డర్ సెంటర్కి రావాలి. అక్కడికి మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ 3.2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకున్నాను. డాటు ఖర్చును వదిలేసి కౌంట్ చేసుకోవాలి. డాటు ఇలా మార్కింగ్ ఇచ్చుకొని కింద సైడ్కి కూడా సేమ్ ఇలానే మార్కింగ్ అనేది ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ కట్ చేస్తున్నాను. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోతుంది. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకోవడమే. ఇక్కడ ఖర్చు అనేది కింద ఎంత తీసుకున్నామో అంతే లెంత్లో ఖర్చు అనేది మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసేస్తున్నాను. ఇలా టాకాలు ఇచ్చుకోవడమే. బ్యాక్ పార్ట్ అనేది చూడండి ఇలాగా రెడీ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి చూపిస్తున్నట్లు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా స్కేల్ లెంత్ 1 ఇంచ్ ఉంటుంది, కరెక్ట్గా సరిపోతుంది హ్యాండ్స్కి. హ్యాండ్ లెంత్ 6.2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని
అదే లెంత్ ఇంకో సైడ్ కూడా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా బాక్స్గా డ్రా చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 పాయింట్ 2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసము 1.5 మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. ఆర్మ్ లూజు 8 ఇంచెస్. 8 ఇంచెస్ వచ్చినప్పుడు 3.2 ఇంచెస్కి ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఆర్మ్ లూజ్ అనేది ఇక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని 1.5కి పైన ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఇలా హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి 1 ఇంచు వదిలిన కాడి నుంచి హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్కి సెంటర్ నుంచి మార్కింగ్ ఇచ్చుకొని అటు 2 పాయింట్స్ ఇటు 2 పాయింట్స్ చూపిస్తున్నట్లు ఇలా డౌన్ చేస్తూ రావాలి. హ్యాండ్ డౌన్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. ఇలా మార్కింగ్ ఇచ్చుకోవడమే. చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసేస్తున్నాను. ఆర్మ్ లూజ్ని బట్టి హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఈ సైజ్కి వచ్చేసి 3.2 ఇంచెస్కి డౌన్ అనేది సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకొని టాకాలు ఇచ్చేసుకోవడమే. హ్యాండ్ డౌన్ అనేది ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఆర్మ్ దగ్గర చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చిన దానిపైనే కట్ చేసేస్తున్నాను. చాలా ఈజీగా కటింగ్ అనేది అయిపోయింది. టాకా ఇచ్చేసుకోవడమే. సెంటర్కి టాకా ఇచ్చుకొని హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పీస్ తీసుకుంటున్నాను. చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని షోల్డరు ఆర్మ్ అనేది మార్కింగ్ ఇస్తున్నాను. ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఫ్రంట్ పార్ట్ డౌన్ అనేది చూపిస్తాను. ఫస్ట్ ఇలా రఫ్గా మార్కింగ్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఆర్మ్ కోసమే ఇది మార్కింగ్ అనేది ఇచ్చాను. ఆర్మ్ ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకొని 1/2 ఇంచ్కి ఇలా డౌన్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ డాట్ కోసము ఎక్స్ట్రా ఖర్చు అనేది మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ లెంత్ 13.5 ఇంచెస్ మార్కింగ్ ఇచ్చుకొని చూపిస్తున్నట్లు ఇలా స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ లెంత్ 6.5 ఇంచెస్ 7కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి డ్రా చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూపిస్తున్నట్లు 1.5 ఇంచ్కి పైకి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని 2 పాయింట్స్కి చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి లైన్ అనేది కరెక్ట్గా డ్రా చేసుకొని నెక్ అనేది చూపిస్తున్నట్లు ఒరిజినల్ దగ్గరికి ఒక లైన్ ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటున్నాను. నెక్స్ట్ స్టార్టింగ్ నుంచి 3.2 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని 2 ఇంచెస్లో డాట్ అనేది మార్కింగ్ ఇచ్చుకోవాలి. కింద డాట్ చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచెస్కి స్ట్రైట్ లైన్ నుంచి కింద నుంచి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని నెక్ దగ్గర 2 పాయింట్స్కి మార్కింగ్ ఇచ్చుకొని ఈ మార్కింగ్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని టేప్ అనేది సెంటర్లో ఒక మార్కింగ్ ఇచ్చుకొని 1/2 ఇంచ్ ఖర్చులో డాట్కి మార్కింగ్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ సైడ్ వచ్చేసి 7.5 ఇంచ్కి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ట్రా హుక్స్ పట్టి షేప్ పట్టి కోసము 2 పాయింట్స్కే ఇలా మార్కింగ్ ఇచ్చుకున్నాను. ఇక్కడ నుంచి నడుం లూజ్ అనేది కొలుచుకోవాలి. కటింగ్ అప్పుడే నడుం లూజు అని చెక్ చేసుకోవాలి. ఇంకా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, అది స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసేస్తే సరిపోతుంది. కింద డాట్ లెంత్ 2.5 ఇంచెస్, సైడ్ డాట్ 2.5 ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని నెక్స్ట్ ఈ డాట్ అనేది చూపిస్తున్నట్లు కరెక్ట్గా ఆర్మ్ హోల్ దగ్గర ఇలా పట్టుకుంటే కరెక్ట్గా క్రాస్ అనేది ఇలా రావాలి. మార్కింగ్ ఇచ్చిన దగ్గర నుంచి పట్టుకుంటే కింద డాట్ దగ్గర నుంచి క్రాస్గా ఇలా రావాలి. నెక్స్ట్ ఎంత లెంత్ ఉందో అన్ని డాట్లు ఒకటే లెంత్ ఉండాలి. గ్యాప్ అనేది అది చూసుకొని అక్కడికి మార్కింగ్ ఇచ్చుకొని 4.2 ఇంచెస్కి డాట్ లెంత్ ఆర్మ్ దగ్గర డాట్ లెంత్ వచ్చేసి 4.2 ఇంచెస్ చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకొని
ఇలా ప్రెస్ చేసుకోవాలి. కింద మార్కింగ్ అనేది పడుతుంది. ఆ మార్కింగ్ని ఇలా మార్కింగ్ ఇచ్చుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇంతే, చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసేసుకోవడమే చూపిస్తున్నట్లు. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే కటింగ్ అనేది అర్థమవుతుంది. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలా కట్ చేసేసుకోవడమే. ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇలా టాకాలు ఇచ్చుకోవాలి. ఓపెన్ చేస్తే ఫ్రంట్ పార్ట్ రెడీ. నెక్స్ట్ షేప్ పట్టీకి క్లాత్ అనేది మిగిలిన క్లాత్ని 10 ఇంచ్కి మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసేసుకోవడమే. మిగిలిన క్లాత్ నడుము పట్టీ కోసము, హుక్స్ పట్టీ కోసము తీసుకోవాలి. షేప్ పట్టీ హుక్స్ పట్టీ సైడు 3.5 ఇంచెస్ అయితే నేను 4 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకొని చూపిస్తున్నట్లు ఇక్కడ 3.5 ఇంచెస్ రావాలి. ఇక్కడ 2.5 ఇంచెస్ ఇస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చుకోండి. షేప్ పట్టీ అనేది కరెక్ట్గా రౌండ్ అనేది తిరుగుతుంది. ఇలాగా స్కేల్ తోటి డ్రా చేసుకొని ఇలా మార్కింగ్ ఇచ్చుకోవాలి. చాలా ఈజీగా షేప్ పట్టీ కటింగ్ అనేది అయిపోయింది. ఇంతే, చిన్న చిన్న టిప్స్ ఫాలో అయిందంటే బ్లౌజ్ కటింగ్ అనేది చాలా ఈజీ. ఇంతే, షేప్ పట్టీ రెడీ అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని బ్యాక్ పార్ట్కి పట్టీ కోసము మిగిలిన క్లాత్లోంచి ఎంతైతే కావాలో అంత లెంత్కి మార్కింగ్ ఇచ్చుకొని కట్ చేసేసుకొని చూపిస్తున్నట్లు స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి రఫ్ చేసుకొని సైడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నడుము పట్టీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు డాట్ వేసుకోవాలి. డాట్ అనేది మార్కింగ్ ఇచ్చేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా అక్కడికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్కి షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకొని డాట్ దగ్గరికి మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంకో సైడు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా రఫ్ చేసుకోవాలి. హ్యాండ్ తోటి ఇలా రఫ్ చేసుకొని చూపిస్తున్నట్లు పట్టీ అనేది సెట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఇక్కడ డాట్ దగ్గర ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే ఫ్రిల్ పెట్టేసుకొని డాట్ దగ్గర స్టిచ్ అనేది చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని రఫ్ చేసుకోవాలి చూపిస్తున్నట్లు. ఇలా రఫ్ చేసుకొని స్టిచ్ వేయాలి. నడుము పట్టీ క్లాత్ పైన స్టిచ్ అనేది వేయాలి చూపిస్తున్నట్లు. ఇలా స్టిచ్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఫోల్డ్ చేస్తే ఐరన్ చేసుకునేదంటే ఫినిషింగ్ ఇంకా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు చూపిస్తున్నట్లే వేసుకోవాలి. అప్పుడే కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్చింగ్ అనేది స్టిచ్ చేయొచ్చు. ఇట్లాగా 2 సైడ్స్ ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఆ మడత అనేది అట్లానే ఉంచేసుకొని చూపిస్తున్నట్లు మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఇంకో సైడు సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా స్టిచ్ చేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసిందంటే. నెక్స్ట్ ఇంకో డాటు సేమ్ ఇలానే మార్కింగ్ ఇచ్చిన దానిపైనే చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని క్రాస్కి ఇలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. క్రాస్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి. మార్కింగ్ ఇచ్చిన దానిపైనే స్టిచ్ వేసుకోవాలి. సైడ్ డాట్ అనేది కూడా
చూపిస్తున్నట్లు మార్కింగ్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి దానిపైన స్టిచ్ చేసుకుంటూ రావడమే. క్రాస్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇంకో సైడు సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకొని డాట్స్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తున్నట్లు ఇవి రఫ్ చేసుకోవాలి. హ్యాండ్ తోటి డాట్స్ అన్నీ రఫ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ చూడండి కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ షేప్ పట్టీ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. షేప్ పట్టీ ఇలా వేయాలి. ఇలా ఎదురెదురుగా పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకోవాలి. బిగినర్స్కి అర్థమవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూపిస్తున్నట్లు ఇలాగా సెట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఇలానే స్టిచ్ చేసుకోవాలి మార్కింగ్ ఇచ్చిన దానిపైననే. ఇంకో షేప్ పట్టి సేమ్ మార్కింగ్ ఇచ్చిన దానిపైననే స్టిచ్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వద్దని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని రఫ్ చేసుకొని లైనింగ్ పైన ఎక్స్ట్రా క్లాత్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో సైడు సేమ్ ఇలానే ఇలా టర్న్ చేసి ఎక్స్ట్రా క్లాత్ పైన ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా టర్న్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ పైన ఇలా స్టిచ్ వేసుకొని సైడ్ కూడా ఇలా జాయిన్ చేసుకునిందంటే ముడతలు రాకుండా ఉంటాయి. ఇంకో సైడు సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. ఫుల్ ఇలానే స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. టూ షేప్ పెట్టి రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇవి కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా సెట్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ చేస్తూ రావాలి. డాట్ దగ్గర డాట్ మీద స్టిచ్ పడకూడదు. డాట్ అనేది పైకి ఇలా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా ఇంకో స్టిచ్ దానిపైనే సైడ్కు ఒక స్టిచ్ పోగులు లేకుండా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకోటి కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. 2 స్టిచ్ చేసిన తర్వాత ఇలాగా రఫ్ చేసుకొని చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇంకో సైడు సేమ్ ఇలానే డాట్ మీద స్టిచ్ పడకుండా జరుపుకుంటూ స్టిచ్ వేయాలి. 2 పార్ట్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇక్కడ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది. కాజా పట్టి స్టిచ్ చేసేటప్పుడు కింద నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ చేసుకొని టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని వీ షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్ ఖర్చు కోసము ఇక్కడ వదులుకొని కాజాలు అనేవి మార్కింగ్ ఇచ్చుకోవాలి. కాజాల కోసం సెంటర్కి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి నెక్ దగ్గర చూపిస్తున్నట్లు ఇలా కాజాలు అనేవి స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మార్కింగ్ ఇచ్చిన దగ్గరే కాజాలు అనేవి స్టిచ్ చేసేసుకొని చూపిస్తున్నట్లు ఇక్కడ ఇలా టర్న్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నదంటే స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకొని నెక్స్ట్ హుక్స్ పట్టి చూపిస్తున్నట్లు ఇలా రివర్స్గా క్లాత్ అనేది కింద పెట్టుకొని స్టిచ్ చేసేసుకొని ఇలా రఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్లాత్ పైనే ఇలా స్టిచ్ అనేది వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు
చెక్ చేసుకొని ఎక్స్ట్రా కొంచెం వచ్చింది, ఆ కొంచానికి మార్కింగ్ ఇచ్చుకొని లైట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకునిందంటే కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు షోల్డర్ జాయింట్, షోల్డర్ అనేది చూపిస్తున్నట్లు 1/2 ఇంచ్ ఖర్చుతోటి జాయిన్ చేసుకోవాలి. ఇంకో స్టిచ్ ఎడ్జ్కి పోగు లేకుండా ఇంకో స్టిచ్, సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ మీద ఇలా రఫ్ చేసుకోవాలి. మెడపట్టి కోసము క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నాను. క్రాస్ పీసు 1 ఇంచు చూపిస్తున్నట్లు ఇలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్ మీద చూపిస్తున్నట్లు ఇలాగా కొంచెం ముందుకి క్లాత్ అనేది వదులుకొని ఇక్కడ కరెక్ట్గా కటింగ్ కాడికి ఇలా మార్కింగ్ ఇచ్చుకొని ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రిల్ పెట్టుకొని ఇలా టర్న్ చేసుకొని స్ట్రైట్గా మళ్ళీ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ నెక్ దగ్గర కూడా ఇలానే మార్కింగ్ ఇచ్చుకొని ఫ్రిల్ అనేది పెట్టుకొని ఇలా జరుపుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇలానే ఇక్కడ కూడా సెంటర్కి ఇలాగా ఫ్రిల్ పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత టర్న్ చేయాలి. ఇలాగా ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ చేసిందంటే కరెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే ఫ్రిల్ పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎడ్జ్ దగ్గరకు వచ్చేసరికి ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని టాకాలు ఇచ్చుకోవాలి. మూలల్లో టాకాలు ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇలా రఫ్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు క్లాత్ అనేది ఇలా రఫ్ చేసుకొని ఫుల్ చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి. మెడపట్టి మీద స్టిచ్ ఇలా వేస్తూ రావాలి. డ్రెస్ నెక్ ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేస్తూ రావాలి. ఈ నెక్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. మూలల్లో ఫ్రిల్స్ పోస్తే చాలు, డ్రెస్ నెక్ ఎలా స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసేసుకోవడమే. స్టిచ్ చేసి ఇది హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది. ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎడ్జ్ దగ్గర ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ అనేది ఇలా ఉంది. లోపల హెమ్మింగ్ అనేది ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేసిందంటే. ఫ్రంట్ సైడు, ఇది బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఇలా వచ్చింది. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా సైడ్కి పెట్టుకొని ఎదురెదురుగా వచ్చేటట్టు ఇలా పెట్టుకున్న తర్వాతే ఎడ్జ్లో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది హెమ్మింగ్ కాబట్టి ఎడ్జ్లో ఇలా స్టిచ్ వేసుకొని చూపిస్తున్నట్లు ఇలా టర్న్ చేసుకొని హ్యాండ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. అటు ఇటు రాకుండా ఉంటాయి ఇలా స్టిచ్ చేసిందంటే, మిస్టేక్ అవ్వకుండా. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత లెంత్ అయితే ఫోల్డ్ చేయాలో అంత లెంత్ ఫోల్డ్ చేసుకొని ఇక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకొని హ్యాండ్స్ అనేది రెడీ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇలాగా ఇప్పుడు షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా సెట్ చేసుకోవాలి. ముందే ఫ్రంట్ ఈ ఫ్రంట్ కరెక్ట్గా వచ్చినాయి చూడండి. ఇలాగా
ఇలా పెట్టుకొని సెట్ చేసుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని సెంటర్కి 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ అనేది చేయాలి. చూపిస్తున్నట్లు లాక్కుండా సాగదీయకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకో పక్కకి తిప్పుకోవాలి. క్లాత్ అనేది ఇలాగా తిప్పుకొని ఇక్కడి నుంచి మళ్ళీ స్టిచ్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడే భుజాలు ముందుకి జారకుండా ఉంటాయి. ఇలా స్టిచ్ చేసేసుకొని నెక్స్ట్ కంటిన్యూగా ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఫుల్ ఎడ్జ్ దాకా ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకో హ్యాండ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసేసుకొని 2 హ్యాండ్స్ ఇలా రెడీ చేసేసుకున్నాను. నెక్స్ట్ జాయింట్ మార్కింగ్ ఇచ్చుకొని ఇలాగా ఈక్వల్గా పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టుకునిందంటే క్లాత్ అనేది ఎటు జరగదు. కరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. స్టిచ్ చేసిన దాని పక్కనే పాదం మందంలో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకో స్టిచ్ పాదం మందంలో స్ట్రైట్గా వస్తే స్టిచెస్ అన్నీ ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకొని ఖర్చుకి ఎంత లెంత్ కావాలో అంతకి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఎడ్జ్లో ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకోవడమే. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే సెట్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవడమే. ఫైనల్గా బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. నీట్ ఫినిషింగ్ తోటి బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి.